హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్లో ఇష్టం ఉంటే షేర్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరదాగా మీకోసం ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వాయిస్ ఓవర్ యాక్చువల్గా మేము మాట్లాడుతూనే వీడియో చేసాము, బట్ అనుకోకుండా మైక్లో ఛార్జింగ్ లేక వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదండి. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి నేను మా పిల్లలతో చేస్తున్నానండి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎండ్ వర్క్ అయితే తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ 3 పొట్లాలు కనిపిస్తున్నాయి కదా. సో 3 పొట్లాల పార్సల్ తెప్పించాము. అదేంటంటే చికెన్ ఫ్రై అండి. క్వాంటిటీ తక్కువే ఉంటుంది, వీడియో కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. ఏంటంటే ఛాలెంజ్, ఎవరైతే మా ముగ్గురులో ఫస్ట్ చికెన్ ఫ్రై కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నెక్స్ట్ డే కూడా ఒక పార్సల్ ఫ్రీగా తెప్పిస్తానని చెప్పాను. సో మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. సో నేనే కంప్లీట్ చేస్తానండి. మా బాబు లేదు నేను కంప్లీట్ చేస్తానండి. మా పాప హడాహుడిగా పోటాపోటీగా ఫైటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఎంతైనా వాళ్ళ మదర్ని, అంటే వాళ్ళకంటే నేనే కదా పెద్ద. సో మ్యాక్సిమం నేను కంప్లీట్ చేయకపోతే వేస్ట్ కదండి. పిల్లల కంటే మదర్ తినలేకపోతే అది బాగుండదు కదా. సో నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలని వాళ్ళతో పోటీ పడ్డాను. సో ఫైనల్గా ఎవరు కంప్లీట్ చేశామనేది మీరైతే చూసేయండి ఫ్రెండ్స్. మీరైతే చాలా 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 ఎంజాయ్ చేస్తారు. అండ్ మన ఛానల్లో వచ్చేసి ఇక ముందు ఇలాంటి వీడియోస్, ఫుడ్ ఛాలెంజ్ చేయమంటారా, వ్లాగ్స్ చేయమంటారా, కిడ్స్కి సంబంధించిన కంటెంట్ చేయమంటారా, ఎలాంటి వీడియోస్ కావాలన్నది తప్పకుండా చెప్పండి. మేమైతే ఆ వీడియోస్ మీ ముందుకు తీయడానికైతే తప్పకుండా ట్రై చేస్తాము. సో ఫ్రెండ్స్, అండ్ ఈ ఫ్రై మేము తింటున్నటువంటి ఫ్రై ఇది ఎక్కడి నుండి తెప్పించామంటే, ఇది ఆర్డర్ కాదండి, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. మొన్న ఒక వీడియోలో ఒక షార్ట్స్లో పెట్టాను, మీకు ఐడియా ఉందో లేదో. కొత్తగూడెం సర్కిల్కి సంబంధించినటువంటి ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను. సో చూడండి, ఇలాంటి బోలెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. మేము ఎక్కడుంటాము, ఏ లొకేషన్ ఎలా ఉంటుంది, ఏ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, అండ్ మేమేం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీయడానికైతే మేము ట్రై చేస్తాము. సో ఇది కొత్తగూడెంలో ఒక పెద్ద రెస్టారెంట్ నుంచి అయితే కాదు తెప్పించింది. ఒక చోట ఒక బడ్డీ కొట్టు ఉంటుంది, అక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారండి చికెన్ ఫ్రై. మేము ఎప్పుడు అక్కడ నుండి తెప్పించుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ చికెన్ బండి పక్కనే నాకు ఇష్టమైనటువంటి చాలా 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 ఇష్టమైనటువంటి మురి మిక్చర్ బండి కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మురి మిక్చర్, దానికి సంబంధించిన లొకేషన్ ఎక్కడుంది, అండ్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఐటమ్స్ ఉన్నవి, అండ్ దానికి సంబంధించిన ఒక ఛాలెంజ్ అయితే మళ్ళీ మనం పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్, మేమైతే చాలా స్పీడ్గా తినేస్తున్నాను. నేను పీసెస్ మీద చక్కగా నిమ్మకాయ పిండుకున్నాను విత్ కాంబినేషన్ ఆనియన్స్. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సో మీరైతే స్పీడ్గా చూసేయండి ఎవరు ఉన్నారని. సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేసాం కదా. మా పిల్లలు అయితే అండి కొంచెం స్పైసీ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే తినడం. మా బాబాయ్ అయితే అసలు చెప్పనవసరం లేదు. అందులోనూ బోన్స్ ఉన్నాయి కొన్ని పీసెస్, కాబట్టి జాగ్రత్తగా తినండి అని చెప్పాను. సో కాబట్టి వాళ్ళ కొంచెం టైం అయితే ఎక్కువ పట్టిందనమాట. మనం మాత్రము కుమ్మి పడేసినాం. బోన్స్ కూడా మొత్తం నవలి పడేసానండి. యాక్చువల్గా నాకు చికెన్ స్మూత్ పీసెస్ కంటే బోన్ పీసెస్ నేను చాలా ఎక్కువగా ఇష్టపడతాను. సో అందుకోసమని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి చికెన్ ఫ్రై. సో ఈసారి చూద్దాం, మనము ఇంట్లోనే ఒక్కసారి చికెన్ ఫ్రై చేద్దాము. టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మనం చేసే, ఎంతైనా ఇంట్లో చేసుకునేది చాలా హెల్తీగా ఉంటుంది కదా. అంటే బయట వాళ్ళు ఏ రకమైన ఆయిల్ వాడతారో చెప్పలేము, మసాలాలు వాడతారో చెప్పలేము. సో మన ఇంట్లో అయితే ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకునేటువంటి మసాలాలు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి హెల్తీ ఫుడ్ అనమాట. సో మా ఇంట్లో అయితే మేము మసాలాలు బయట నుండి తేమండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మసాలాస్ కానీ అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఏదైనా మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నా ప్లేట్లో 1 పీస్, మా బాబు ప్లేట్లో 2 పీసెస్, మా పాప ప్లేట్లో 5 పీసెస్. మా వర్షిత అయితే కావాలనే
స్పీడ్గా తినలేదని అనిపించింది. ఎందుకంటే తనకు అలవాటు ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఏ ఫుడ్ అయినా సరే చికెన్ కర్రీ పెట్టినా మటన్ కర్రీ పెట్టినా మెల్లగా ముక్కలు అయితే లాస్ట్ ఉంచుకుంటుంది. మేము మాదంతా కంప్లీట్ అయిన తర్వాత మెల్లగా మా వైపు చూసుకుంటూ తింటుంది. సో దానివల్లే తినలేదేమో అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది నాకు. సో ఫైనల్గా చాలా హ్యాపీగా ఫినిష్ చేసేసాము. విన్నింగ్ వచ్చేసి నేనే విన్ అయ్యాను అనమాట. నేను విన్ అయ్యాను కాబట్టి డౌటే నా కోసం పార్సల్ వస్తుందా రావట్లేదని. అదే పిల్లలు విన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మాకే కావాలి నాకు కావాలి నేను విన్ అయ్యానని గోల చేసేవాళ్ళు. బట్ నేను కాబట్టి మా సార్ లైట్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నా. బట్ నేనైతే ఎప్పుడో ఒకరోజు తప్పకుండా ఆపి నేను విన్ అయినటువంటి నా పార్సల్ని నేనైతే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ ఏమైనా కావాలంటే చెప్పండి, కొంచెం కామెంట్ పెట్టండి. సో మీ కామెంట్ని బట్టి నేనైతే వీడియోలు చేసేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇంతసేపు నా మాటలు విని నాకు సపోర్ట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.